హిందుత్వం ఇట్లాంటి కాన్సెప్టులు ఏముంది ఆ దేవుడిది ఎలా దండం పెట్టుకుంటాం అయిపోయి చాలే అంతేగాని అనేటటువంటి రూట్ వచ్చింది. ఒక మనం వివక్షకు గురవుతున్నామనో ఇట్లాంటిది ఏమి ఉండేది కాదు. అయితే కాలం మారింది ఇప్పుడు క్రమంగా. ఇప్పుడు జరుగుతున్నటువంటి ముస్లిం సంతుష్టీకరణ, క్రైస్తవ సంతుష్టీకరణ వరకు బాగానే ఉంది. కానీ హిందువుల్ని వేధించడం, అవమానించడం లాంటి చర్యలు, లైక్ మనం ఎవరో భజన చేయాలంటే అక్కడ ఉన్నటువంటి పక్కన నమాజ్ చేసుకునే వాళ్ళకి ఫీల్ అవుతారు కాబట్టి ఆగండి అని చెప్పేటటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో, లేదా రాయచోట్లో జరిగినటువంటి సంఘటన లాంటివి ఏవైతే ఉన్నాయో, మొన్న అక్కడ తెలంగాణలో ఏదో శివాలయం దగ్గర జరిగినటువంటి ఇష్యూస్ కావచ్చు, ఇది హిందువుల్లో ఒక చైతన్యం, అంటే నార్త్ ఇండియన్ చైతన్యం క్రమంగా సౌత్ ఇండియాకి పాకింది. వీళ్ళందరూ బీజేపీని అధికారంలోకి రానివద్దని కోరుకునేది అందుకే. అది ఒకసారి బిగిన్ అయిందంటే అదో ప్రవాహం లాగా వచ్చేస్తుంది, లావాలాగా కమ్మేస్తుంది. అది ఇప్పుడు ప్రారంభమైంది, పబ్లిక్లో ఒక ఆలోచన ప్రారంభమైంది. అంటే నువ్వు ఒక మతాన్ని బుజ్జగించడం ప్రారంభించినప్పుడల్లా మెజార్టీ వర్గంలో ఆవేదన పెరుగుతుంది. ఇది వీళ్ళు అలాగని చెప్పేసి మెజార్టీ వర్గానికి అనుకూలంగా ఉంటారంటే ఉండరు వీళ్ళు. మళ్ళీ మైనార్టీ ఓట్లు అయితే సాలిడ్గా వస్తే మనం అది కోల్పోతామని ఫీల్ అవుతుంటారు. కాబట్టి అక్కడ కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలోనైనా తెలంగాణలోనైనా హిందువుల్ని కాసింత ఏడిపించి ముస్లింలని సంతుష్టీకరించడం, ఆంధ్రప్రదేశ్లో తమిళనాడు లాంటి చోట్లన జరుగుతున్నటువంటి చూస్తున్నాం, కేరళలో జరిగేటటువంటి ఈ పరిణామాలన్నీ కూడా హిందువుల్లో ఒక చైతన్యం. ఇవాళ నేను అబ్జర్వ్ చేస్తే చాలా చోట్ల ఈ పోస్టులను వచ్చింది.